ఇలా మా పెరడు పెడతారా ఇవాళ చిన్న టమాటా చెట్లు పెట్టిన కాయలు వేసినాయి చూడుర్రి అన్నిటి కాయలే కంది చెట్లు పెట్టి నీకు అంత పూతకు వస్తుంది వంకాయ చెట్లు కూడా పూతకు వచ్చినాయి అన్ని పూతకు వచ్చినాయి ఇటు ఎల్లిపాయ మడి పెట్టిన ఎల్లిమడి ఇదంతా ఎల్లిమడి ఉల్లిగడ్డలు ఇటు సైడ్ పెట్టిన ఒక్కొక్కటి అట్లా కూరలకు అవుతాను ఇది ఉల్లిగడ్డని ఇక మిర్చి ఇది మెంతి వేస్తే ఇక కాయలు వచ్చినాయి పూతకు వచ్చింది కాయలు వస్తాయి ఆకంతా తెంపినాం ఇలా గోంగూర అల్లితే ఒక్కొక్కటే మొలుస్తుంది ఎక్కువ వెళ్ళలే బాగానే వేసినా కానీ గోంగూర వస్తే తోటకూర వెళ్తాను ఇక ఒక్క చెట్టుకే ఎన్ని గుత్తులు పడ్డాయి ఇక చూడు ఇక చెట్టు వంకాయలన్నీ తీసుకొని పచ్చడి చేసుకుందాం వంకాయ గింత అంతే ఉన్నది హైబ్రిడ్ చెట్టు ఎన్ని కాయలు కాసినాయి ఇక చూడు ఎంత మంచిగా ఇంత పొడి కాసినాయి ఇగో చిన్న చెట్టు హైబ్రిడ్ చెట్టు రెండు ఎంత మంచిగా ఉన్నాయా ఉల్లాకు కొత్తిమీర వేసుకుందాం ఇగో ఉల్లాకు వేసుకుందాం 4 దెబ్బలు కొత్తిమీర వేసుకుందాం బాగుంటాయి చిన్న టమాటాలు పచ్చళ్ళు ఎత్తే మస్తు ఫుల్లా బాగుంటాయి వీటిని పచ్చడి చేయాలంటే నేనైతే ఇవి తెచ్చుకున్నా వీటితో పచ్చడి చేద్దాం రండి కాయలు మిర్చి మొత్తుకుంటా ఇక మిర్చి ఉడికింది నీళ్ళలో వేసుకుందాం రాసుకుందాం ఇక వంకాయ ఉడికింది చూడు వంకాయలు చిన్న బుల్లి టమాటాలు తీస్తాం ఇదిగో టమాటాలు చిన్న టమాటాలు కదా కాలుతాన్ని 4 ఎల్లిపాయలు జీలకర్ర ఇది ఉల్లిగడ్డ ఇవి మెత్తగా దంచుకుందాం ఇవ మిర్చి అయితే దంచుకొని తీసి పక్క పెట్టుకుందాం వంకాయను తొడి మీద తీసేద్దాం ముస్తుడికి ఇది కూడా కచ్చగా దంచుకుందాం చిన్న టమాటాలు ఉన్నాయి చూడు ఇంకా చిన్న ఉన్నాయి కానీ మస్తు ఫుల్గా ఉంటాయి ఇది మళ్ళీ వేసుకుందాం పచ్చి వేసుకుంటేనే మంచిగా ఉంటాయి టేస్ట్ ఉప్పుకుంటానా పోపులు వేసుకుంటే బాగుంటాయి నూనె పోపుకు
ఆహాహా. ఎల్లిపాయ దంచుకుంటాను. ఉల్లిపాయ దంచుకొని కొంచెం జీలకర్ర ఉంచుకున్నా చూడురి. పోపులేస్తాను జీలకర్ర. కచ్చ కచ్చ దంచుకున్న ఎల్లిపాయ. ఇక మెంతి, కొత్తిమీర, ఉల్లాకు. వంకాయ పచ్చడా. రెడీ. వంకాయ పచ్చడి రెడీ. పోపు పెట్టుకున్నా. అన్నం తెచ్చా, టేస్ట్ చూస్తా. ఓకేనా? సామి రంగ. మస్తుంది పచ్చడ. వంకాయ పచ్చడా ఎంత మంచిగా ఉందో, సూపర్ ఉంది. అబ్బా, ఇంత తినబుద్ధి నేను అయిపోయింది. ఆహా, అమృతం.